ఏం చెప్పాలంటే ప్రభాస్ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను మార్నింగ్ షో చూసిన 5:30కి, కొన్ని రివ్యూస్ చేయలే కాబట్టి మళ్ళీ రివర్స్ వచ్చిన. సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. ఎందుకంటే ప్రభాస్ అన్న కెరియర్లో అది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు నాగేశ్వరానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా ఒక టాలీవుడ్ తీసుకెళ్ళడం మరి గ్రేట్. అది అంటే తెలుగు, తమిళ్, కన్నడ ఒక వరల్డ్లో ప్రపంచంలో మంచి సినిమా బెస్ట్ మూవీ నిలబెట్టినంటే మన నాగేశ్వరం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద బిగ్గెస్ట్ మూవీస్ అయినా ఒప్పుకొని చేయడం మరి చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే మన అశ్విన్ రెడ్డి గారికి ఈ కథ చెప్పేటప్పుడు కూడా నాగేశ్వరి టాలెంట్ చూసి కూడా ఇవ్వడం కూడా గ్రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ స్క్రీన్ పైన సినిమా చూస్తుని అనిపించవచ్చు. నాగేశ్వరి గారు ఎంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం, ఆ కథ కోసం ఎన్ని రోజుల నుంచి రాసుకొని పెట్టుకుని అయినా ఇలా సినిమా స్క్రీన్ పైన చూపించడము. ఇంకోటి ఏంటంటే సినిమా చాలామంది అనుకోరు అరే ఆ సినిమా ఎట్లా ఉంటుంది, ఒక డిఫరెంట్గా ఉంటుండొచ్చు అనుకోవచ్చు. ఫైట్స్ కూడా నీకు ఎట్లా పెట్టింటే మనకు ఇంగ్లీష్ ఫైట్స్ లేక ఒక మొత్తం ఇంగ్లీష్ ఫైట్సే ఉన్నాయి, మొత్తం మన తెలుగు ఫైట్స్ లేకుండా ఒక హాలీవుడ్ టైప్లో పోయింది కాబట్టి హాలీవుడ్ లెక్క ఉన్న సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తెలుగులో చాలా చరిత్ర నిలిచిపోతే ఒక బాహుబలి ఫస్ట్ పార్ట్ ఎంత రికార్డు కొట్టిందో, సెకండ్ పార్ట్ ఎంత కొట్టిందో, ఇది థర్డ్ పార్ట్ ఒక వర్షం, ఒక ఛత్రపతి, ఒక బాహుబలి 1, 2 తర్వాత ప్లస్ కల్కి ఉంటుంది. 100% రాసి పెట్టుకోండి. ఇది కల్కి మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే స్టోరీలో అంతా బాగుంది. అలా విజయ్ దేవరకొండ చూపిస్తారు భయ ఇచ్చి పడేసినా. ఎందుకంటే విజయ్ దేవరకొండ అలా కనిపించినాక మాత్రం అర్జునుడి క్యారెక్టర్ ఉంటుంది అన్నది. ఇంకా ఫస్ట్ పార్ట్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చిందంటే ఇంకా దుమ్ము లేచిపోతుంది సినిమా మాత్రం. ఇది ఓన్లీ షాంపిల్గా ఇంత హంగామా వేసేస్తారు సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ సినిమా మాత్రం. మళ్ళీ సెకండ్ పార్ట్ మాత్రం ఇచ్చి పడేసే సినిమా మాత్రం ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి పెద్ద పెద్ద పండుగను వచ్చింది. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. చాలామంది మాత్రం డిసప్పాయింట్ కాబట్టి ఈ సినిమా నుంచి చాలా పెద్ద గ్రాండ్గా ఫ్యాన్స్ అందుకోబోతున్నారు. చాలా బెస్ట్ మూవీ. ఇంకోటి అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్. సెకండ్ ఫైట్ ఉంటుంది అన్న, అమితాబ్ బచ్చన్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మొత్తం బూస్ బోన్స్ వస్తాయి. ప్రభాస్ అన్న ఫైట్ మన అమితాబ్ బచ్చన్ సార్ది ఫైట్ ఉంటుంది. ఇచ్చి పడేసిన ఫైట్స్ మాత్రం దుమ్ము లేచిపోయింది. మళ్ళీ వర్మ కనిపిస్తాడు ఇంట్లో ఒక షాట్లో, మళ్ళీ రాజమౌళి కనిపిస్తాడు. మన బాహుబలిలో రాజమౌళి సెకండ్ పార్ట్లో ఎట్లా కనిపిస్తాడు ఒక సాంగ్ మీద. ఇంట్లో ఒక ప్రభాస్ అన్నతో జస్ట్ ఒక షార్ట్ కనిపిస్తాడు. ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అది కూడా హీరోయిన్ కూడా మంచి యాక్టింగ్ చేసింది. మా తెలుగు హీరోతో ఫస్ట్ టైం చేయడం ఆమె దీపిక పడుకొని మళ్ళీ మంచిగా నటించింది ఆమె కూడా. జస్ట్ ఒక ఫస్ట్ పార్ట్ ఏమో ఇంత బాగా వేసింది. ఇంకా సెకండ్ పార్ట్ ఏమో కథ ఉన్నది, జస్ట్ ఎండింగ్ వరకు అయిపోయింది. సెకండ్ కల్కి అంటే దాని మీనింగ్ ఏందో సెకండ్ పార్ట్లో తెలుస్తుంది. ఇప్పటి మనకైతే హీరోయిన్ కాపాడడం వరకు ప్రభాస్ చూపించారు. నెక్స్ట్ పార్ట్లో సినిమా ఇంకా హైలైట్ ఉంటుంది. హాయ్ నమస్తే అండి, నేను మీ పిట్టల ద్వారా. సో ఎవ్రీబడి థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు మనము ఒక ప్రభాస్ గారి సినిమాని చాలా గణనీయంగా చూడటం చాలా ఆనందకరంగా ఉందండి. తెలుగు ఇండస్ట్రీ ఒక కొత్త కళ, అద్భుతమైనటువంటి కళ ప్రపంచంలోకి మనం చూస్తున్నటువంటి ఫీలింగ్ ఉంది. ఈరోజు కల్కి మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మన కల్కి మూవీని చూసి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా గర్వపడుతున్నాడు. ఎందుకంటే ఈ సినిమా ఓవరాల్గా ఆల్ ఇండియన్ ఇండస్ట్రీలో మొత్తం పెద్ద పెద్ద ఆర్టిస్టులు సక్సెస్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఉదాహరణకు రాజమౌళి గారు, ఆర్జీవి గారు, అర్జున్ రెడ్డి, దుల్కర్ సల్మాన్ గారు, ఒకటేంటి కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, మొత్తం అన్ని భాషల్లో అందరు ఆర్టిస్టులని వాళ్ళు కలగలిపి ఈ సినిమా ఎక్కడ బో అనే ఒక డిస్పాయింట్ కాకుండా ఎవరి సీన్ ఇంట్రెస్ట్గా చూసే విధంగా ఈ సినిమాని తెరచినటువంటి మాటలు కాదు, చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సో ఈ మూవీ తోటి ఇండస్ట్రీ ఒక కలకలలాడే విధంగా అందరూ సంతోషకరంగా ఉంది. ఎందుకంటే సైన్స్ బ్యాటిక్గా కానీ వాహనాలు కానీ పార్కులు ఇవన్నీ కూడా మనం నిర్మించుకున్నాయి. మానవ నిర్మిత కాలం నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుందనేది ఈ సినిమాలో మొత్తం వన్ ఫిలింలో జోడించడం జరిగింది. చాలా హైలైట్గా ఉంది. ఇక్కడ మెసేజ్ అంతా కూడా ఏంటంటే మానవుడు ఎటువంటి రామాయణం, భారతంలో అర్జునుడు, భీముడు, నకులుడు, సహాదేవుడు, కర్ణుడు, ఎటువంటి వాటి శ్రీకృష్ణుడు, ఎటువంటి హిస్టారికల్ మనం చూసినటువంటి అంశాలు చదువుకున్నాం. వాటి హిస్టారికల్గా కూడా చూపించారు. సో అంతే మానవ నిర్మితంలో ఎన్ని జరిగినాయి. సో ఆ హిస్టారికల్లో భాగంగానే ఆ రోజు అవతార్ సినిమా చేసినప్పుడు కూడా జేమ్స్ కెమెరామెన్ గారు అవతార్ సినిమా కూడా కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఇక్కడ కూడా బుజ్జి క్యారెక్టర్ కలియుగం మన కల్కిలో కొత్త ప్రపంచాన్ని చూపించినటువంటి ఘనత ఆయనది, అశ్విన్ గారిది. సో అశ్విన్ గారు ముందర పోస్టర్ కానీ లుక్లు కానీ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఏ విధమైనటువంటి అప్డేట్ సరిగా ఇవ్వకపోయినా కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి గూస్ బంప్స్ వచ్చే విధంగా ఈ ఫిలిం ఉంది. ఉదాహరణకి మన గిన్నిస్ బుక్ ఆఫ్ ద రికార్డ్ బ్రహ్మానందం గారిని ఈ సినిమా మొత్తం కూడా ఆయన ఈ క్యారెక్టర్ చేయించడం ఇది నాకు ఎందుకంటే నేను బ్రహ్మానందం గారిని పెద్ద అభిమాని, చాలా హ్యాపీగా ఉందన్నమాట. బ్రహ్మానందం గారిని ఇంత పెద్ద చేసిన మొట్టమొదటి సినిమా ఈ లేటెస్ట్గా సినిమా ఇదే అనుకుంటాను, కల్కి అనుకోవచ్చు.
ఆయన బ్రహ్మానందం గారికి ఎంత ఈ సినిమాలో ఆయన అద్భుతంగా కనిపిస్తారు ప్రతి ఒక్కరు కూడా. రాజమౌళి గారు కూడా ప్రభాస్ గారితో పోటీ పడేటువంటి సీన్స్ కూడా ఆయన క్రియేట్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ రాజమౌళి గారిని అందరూ ఈ సినిమాలో చూస్తారు. సో ఓవరాల్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. హిందీలో అమితాబ్ బచ్చన్ గారికి అసలు ఆ ఫైట్స్ చేయడం, అమితాబ్ బచ్చన్ గారి చేత ఆ ఫైట్స్ చేయించడం అంటే మాటలు నాట్ ఏ జోక్. తమిళ్లో కమల్ హాసన్ గారు తక్కువ కాదు. ఇక ప్రతి ఒక్క ఆర్టిస్టులను కూడా చేయడం అనే ఘనత అశ్విన్ గారిది. అసలు ఈ పాయింట్ చాలా కొత్త పాయింట్ ఇది. ఇటువంటి ఫిల్మ్స్ రావాలి. ఈరోజు ఇండియన్ ఫిలిం ఆర్టిస్టులు మొత్తమే కాకుండా కొత్తగా ఒరవడిని సృష్టించిన విధానమే కాకుండా ఇంగ్లీష్ వాళ్ళకి ఒక సవాల్ ఇచ్చినటువంటి ఫిలింగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పైడర్ మ్యాను, ట్రాన్స్ఫర్ పెద్ద పెద్ద అటువంటి మెసేజ్లు చూసాము. వాటికి ఇవ్వనటువంటి పోటీగా ఈ ఫిలిం ఉంది. సో ఓవరాల్గా మూవీ మాత్రం నా లిస్ట్లో బ్లాక్ బస్టర్ ఇందులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇందులో సందేహం లేదు. ఎవరైనా చూడాలంటే చూడొచ్చు. ఈ సినిమాతోటి మన ప్రపంచం, మన ఇండస్ట్రీ అంటే ఏందో ఇక ట్రూప్ అవుతుంది. మూవీ గురించి మనం కల్కి సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. కల్కి సినిమా గురించి చెప్పుకోవాలంటే మనము ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ప్రభాస్ అన్న యాక్టింగ్. ఎన్నో సినిమాలు తీసిండు మన ప్రభాస్ అన్న. అన్ని సినిమాల కంటే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా వచ్చినాయి, ఎన్నో ఫ్లాప్స్ వచ్చినాయి, ఎన్నో ఉడుగుదులుగుల తర్వాత ఈ సినిమా తీసిండు. ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే కల్కి సినిమా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ఒక్కటే మాట చెప్పాలంటే షారుఖ్ ఖాన్ ఫేమస్ సినిమా పేరు డాంకీ. ప్రసాద్ ఐమాక్స్లో ఇప్పుడే చూశాను భయ్య సినిమా కల్కి. సూపర్ సినిమా భయ్య. ఆ బ్రహ్మానందం గారు యొక్క కామెడీ కానీ, ఆ సినిమాలో యొక్క ఎలివేషన్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక మంచి ఎలివేషన్లో తీసుకుపోయే సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీస్తాడని నేనైతే ఊహించలేదు. ఆ నాగశ్విన్ గారు ఒక దండం పెట్టాలి. నిజంగా చెప్పుకోవాలంటే దండం పెట్టి 100 కొబ్బరికాయలు కొట్టినా తక్కువ. నేను అన్న నీకు నిజంగా ఇంత మంచి సినిమాని తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినావు అన్న. ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కల్కి సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిందని చెప్పుకో తగ్గ సినిమా అన్నా నువ్వు 1000 కోట్లు పెట్టినావా 2000 కోట్లు పెట్టినావా అన్నది కాదన్నా. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇచ్చినది అనేది ఇంపార్టెంట్. కాబట్టి యూట్యూబ్ ట్రెండింగ్లో ఉంది పూల చొక్క. ఈ సినిమా బాగాలేదంటే ఏమన్నా అంటే మంది పగులుతి పొక్క. ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే. ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అనే రాజు. థ్యాంక్ యూ. సూపర్ హిట్ సినిమా. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే నాట్ ఈవెన్ ఇండియన్ ఆడియన్స్, ప్రపంచ ఆడియన్స్ కూడా ఊహకు అందని రేంజ్లో ఎలివేషన్స్, ఆ విజన్, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ ఫైట్ సీక్వెన్సెస్ అంటే ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి ఇండియన్ సినిమాగా ఎంత ఎక్కువ చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి అని గొప్ప లెజెండ్సే చెప్పారు అసాధారణమైన వ్యక్తి అని. అంటే అతడు రాజమౌళి తర్వాత అతన్ని అంటే ఇండియన్ సినిమా సుపుత్రుడు రాజమౌళి నెక్స్ట్ లెవెల్లో నాగశ్విన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ రాజమౌళికి బెంచ్ మార్క్ క్రియేట్ చేయలేదు. ఫస్ట్ టైం ఎవరిని ఇండియన్ సినిమా రాజమౌళికి బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. అది నాగశ్విన్ గట్స్ అంటే ఎన్నో గొప్ప సినిమాలు తీశాడు, ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్న రాజమౌళికి 3 సినిమాస్ ఎక్స్పీరియన్స్ రాజమౌళికే బెంచ్ మార్క్. అంటే నువ్వు నెక్స్ట్ సినిమా మహేష్ బాబు సినిమా తీయబోయే సినిమా నెక్స్ట్ కల్కి మించిపోయే సినిమాలు నేను తీయలేనా అనే అవాక్కయ్యే విధంగా రాజమౌళి ఒక క్షణం ఆలోచించాడు. అంటే ఎంత గొప్పగా సినిమా తీశాడు అనేది ఊహకందని రేంజ్లో మనం అర్థం చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ని డిజైన్ నేను ఎక్కడా చూడలేదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ విధంగా ఉంటుంది. ఇది క్లైమాక్స్ ఏంది సెకండ్ హాఫ్ ఎంత అవగానే క్లైమాక్స్ వచ్చేసిందా అంటే మళ్ళీ నెక్స్ట్ సీక్వెన్స్ అన్ని క్లైమాక్స్ లెక్క ఉంటుంది. అది ఎవర్ గ్రీన్ ఇండియన్ సినిమా అంటే సెకండ్ హాఫ్ మొత్తం క్లైమాక్స్ లెక్క డిజైన్. లాస్ట్ 20 minutes అయితే అసలు గూస్ బంప్స్ అంటే మన బాడీలో బ్లడ్ సెల్స్ అన్ని పరుగులు పెడతాయి. అంటే మనం ఎలా పరుగులు పెడతాయంటే మన హార్ట్ బీట్ ఎన్ని రెట్లు కొట్టుకుంటుందో అంత విధంగా కొట్టుకునే విధంగా ఎలివేషన్స్ ఇండియన్ సినిమా చరిత్రలో రాజమౌళి తర్వాత గొప్ప ఎలివేషన్స్ పడినాయి. కేజీఎఫ్ని మించిపోయి ఎలివేషన్స్ పడినాయి. అంటే మహాభారతం స్టోరీ టెల్లింగ్ రాజమౌళి ఒక విజన్ ఉంది. ఓకేనా? ఆ విజన్కి ధీటుగా మహాభారతాన్ని అంటే మన పురాణాన్ని మన సైన్స్ ఫిక్షన్ అంటే మన కరెంట్ టెక్నాలజీ అంటే ఫ్యూచర్ టెక్నాలజీ మూడింటిని కలిపి ఒక స్టోరీ టెల్లింగ్ అంటే మూడింటిని లింక్ చేయడం అనేది అమేజింగ్.